డెహ్రాడూన్ అని అంటే ఎడ్యుకేషనల్ క్యాపిటల్ అని అంటుంటారు కదా, ఎందుకు సార్? వై ఇస్ డెహ్రాడూన్ సో ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉంటారు అండ్ అబ్రాడ్ నుంచి కూడా ఎక్కువ ఉంటారు అండ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడే ఉన్నాయి మనం. చాలా మూవీస్ లైక్ మహేష్ బాబుది మహర్షి మూవీ అది అక్కడే ఫస్ట్ హాఫ్ షూటింగ్ చేశారు అండ్ పోకిర్లో లాస్ట్ చనిపోయేటప్పుడు నాజర్ చెప్తారు కదా, డెహ్రాడూన్ అని అంటేనే మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఎడ్యుకేషన్ హబ్ అండ్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. పుట్టిన వెంటనే స్టూడెంట్ కెరీర్ డిసైడ్ చేస్తారు, అసలు కడుపులో ఉండగానే డిసైడ్ చేస్తారు. అంటే వరల్డ్లో ఇవి తప్ప వేరే జాబ్స్ లేవా మేడం? ఒక మాట చెప్పండి, ఓన్లీ బీటెక్ అంటే ఇంజనీరే మెడిసిన్ ఇవి రెండే నాకు ఉండేది. దీంట్లో ఒక 100 మెంబర్స్ తీసుకుంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళేది ఒక 10% మేడం అంతే. ఫస్ట్ కాలేజ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ 100 స్టెప్కి పోతారంటే ప్లేస్మెంట్ కాడికి పోతారు. ప్లేస్మెంట్ అనేది లాస్ట్ థింగ్ మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏం కావాలి, ఫ్యాకల్టీ బాగున్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, ఇంటర్న్షిప్స్ బాగానే ఉన్నాయా లేదా, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూడాలి మేడం. అంటే తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్లేస్ బాగుందా లేదా. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏ రకంగా స్పెషల్ సార్? ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ మేడం. వాట్ నాట్ స్పెషల్ అంటే ఓపెన్ గా ఒక ఆనెస్ట్ ఫ్యాక్ట్ ని ఒప్పుకున్నారు అని అంటేనే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు రూమ్లో ఉన్నాం మేడం. ఈ రూమ్లో మహా అంటే ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతాం? ఒక హార్డ్లీ ఒక 10. ఈ రూమ్లో ఒక 30 మెంబర్స్ని కూర్చోబెట్టి క్లాస్ చెప్తే అవుతుందా? స్టూడెంట్కి మైండ్ సెట్ ఎక్కదు. సో డెఫినెట్లీ మేము ఏంటంటే లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం. మనం క్లాస్లో కూర్చున్నాం మేడం. ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక టీచర్ చెప్పేటప్పుడు మనం మైండ్లో ఎంతసేపు తీసుకుంటాం మేడం? 1 అవర్, గంట అంతే. నెక్స్ట్ 1 అవర్ తర్వాత 1 అవర్ 30th మినిట్ ఏదో వచ్చినప్పుడు మనం మైండ్ చెప్పేస్తూ ఉంటుంది, అయిపోయింది, యూ హ్యావ్ ఫినిష్, సాచురేషన్ వచ్చేసింది. నువ్వు ఎంత స్ట్రైట్ బోర్డు పైన చూసినా ఫ్యాకల్టీ సైడ్ చూసినా కానీ నీ మైండ్ తీసుకోదు ఆబ్వియస్గా. సో మేమేం చేస్తామంటే అల్టర్నేట్ చేస్తాం మేడం. అంటే 1.5 అవర్ క్లాస్ పెడితే ఇంకో 1 అవర్ ప్రాక్టికల్స్ పెడతాం, ల్యాబ్స్కి పంపిస్తాం. సో ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం. బిగ్ మిత్ అంటే ఇంజనీర్స్ ఏదో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనేది చాలా రాంగ్ థింగ్. సరదాగా మాట్లాడుకుందామా రాజధానుల గురించి? భారతదేశం రాజధాని ఏది? ఢిల్లీ, మీకు ఖచ్చితంగా తెలుసు. వాణిజ్య రాజధాని ఏది? ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆర్ విజయవాడ. అండ్ ఇప్పుడు నూతనంగా ఫామ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని మాట్లాడతాం కదా. అలాగా ఎవ్రీ పర్టికులర్ డిపార్ట్మెంట్కి ఒక క్యాపిటల్ని కనుక అనుకుంటే ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఐస్ క్లోజ్డ్ ఎవరైనా టక్ అని చెప్పేది ఇట్ ఈస్ డెహ్రాడూన్. మరి డెహ్రాడూన్ నుంచి వచ్చినటువంటి ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నటువంటి ఇంత పెద్ద నాక్ A+ అక్రిడెట్ యూనివర్సిటీలో మనం ఎస్పెషల్లీ ఇవాల్టి ప్రోగ్రాంలో ఇంజనీరింగ్కి సంబంధించిన అడ్మిషన్స్, ఇంజనీరింగ్ ప్రాస్పెక్ట్స్, ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్స్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అక్కడ చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ విత్ అస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నారు. డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇంతియాజ్ గారు నమస్తే. నమస్తే మేడం. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ అండి, చక్కగా ఉన్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, గోయింగ్ గుడ్. సార్ యాక్చువల్లీ నేను అన్నాను ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మాట్లాడతాను, కానీ ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ డౌట్. డెహ్రాడూన్ అని అంటే ఎడ్యుకేషనల్ క్యాపిటల్ అని అంటుంటారు కదా, ఎందుకు సార్? వై ఇస్ డెహ్రాడూన్ సో ఫేమస్ ఫర్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే మేడం మీరు ఒక 100%లో 80%, 75% అక్కడ స్టూడెంట్సే ఉంటారు మేడం. నేమ్ ఇట్ ఎక్కడి నుంచి అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బాంబే, బీహార్, యూపీ, రాజస్థాన్, మీకు చూడండి ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉంటారు అండ్ అబ్రాడ్ నుంచి కూడా ఎక్కువ ఉంటాడు అండ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడే ఉన్నాయి మేడం. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడే, ప్లస్ ప్రతి మన ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ వచ్చే కలెక్టర్, IAS, IPS వీళ్ళందరూ ట్రైన్ అయ్యేది అక్కడే మేడం. IMA మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే. ఓకే, సో క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఎన్విరాన్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మోర్ దెన్ దిస్ ఎనీథింగ్ ఏంటంటే బోర్డింగ్ స్కూల్స్ ఉంటాయి. చాలా మూవీస్ లైక్ రీసెంట్గా వచ్చిన ఏమంటారు మహేష్ బాబుది మహర్షి మూవీ అది అక్కడే ఫస్ట్ హాఫ్ షూటింగ్ చేశారు అండ్ పోకిర్లో లాస్ట్ చనిపోయేటప్పుడు నాజర్ చెప్తారు కదా, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే మా అబ్బాయి బ్యాచ్ నెంబర్ 22 ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్ అని చెప్పేసి. సో డెహ్రాడూన్ అని అంటేనే మైండ్లోకి ఫస్ట్ వచ్చేది ఎడ్యుకేషన్ హబ్ అండ్ బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్. అంటే రిషికేష్, హరిద్వార్ స్పిరిచువల్గా చాలా ఏమంటే కనెక్టెడ్గా ఉంటుంది, ప్లస్ ఎన్విరాన్మెంటల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్లస్ పర్టికులర్గా స్టడీస్ పరంగా చూస్తే ప్రాక్టికల్గా చాలా కనెక్టెడ్గా ఉంటుంది మేడం. రైట్ సార్. అయితే ఉత్తరాంచల్ యూనివర్సిటీ సార్, యూనివర్సిటీలోకి మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది సార్. చిన్నప్పటి నుంచి అంటే దగ్గర అరౌండ్ 6th క్లాస్ ఆర్సో
వాడికి అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటో తెలుసో తెలియని ఏజ్ నుంచే మన పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వాడు ఇంజనీర్ అవుతాడా డాక్టర్ అవుతాడా వీళ్ళే డిసైడ్ చేసేసి దానికి సంబంధించిన కోచింగ్ ఇస్తుంటారు. సరే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ మెడిసిన్, బైపీసీ, దీని గురించి మాట్లాడలా. ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే సార్ వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కదా, ఐఐటి అని చెప్పి అదని ఇదని. పిల్లల్ని 6th క్లాస్ నుంచి ఐఐటికి ట్రైన్ చేస్తారు పేరెంట్స్, అదే అంబిషన్గా పెట్టుకొని. దగ్గర మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 సీట్లు ఉన్నాయని అనుకోండి, లక్షల సంఖ్యలో ఆ సంవత్సరం ఐఐటి ఎగ్జామ్ రాస్తారు స్టూడెంట్స్. దాంట్లో కేవలం 10,000 మందే సెలెక్ట్ అవుతారు, క్వాలిఫై అవుతారు, ఐఐటి కాలేజెస్లోకి వెళ్తారు అనుకుందాం. 6వ క్లాస్ నుంచి చదువుతున్న పిల్లాడికి, అంటే అక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయితే జస్ట్ 10,000 మంది అందులోకి వెళ్తున్నారు అని అంటే పిల్లలకి 6th క్లాస్ నుంచి ఆ ప్రెషర్ని బిల్డప్ చేస్తున్నామా సార్ మనం? ఆర్ నిజంగా ఇంజనీరింగ్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందా సార్? అసలు ఈ టోటల్ సినారియో, పేరెంట్స్ పర్స్పెక్టివ్, స్టూడెంట్ స్ట్రెస్ పర్స్పెక్టివ్, అండ్ నిజంగా మార్కెట్లో అంత అవసరం ఉందా, ఈ అన్ని పర్స్పెక్టివ్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. మేడం, నిజంగా మీరు ఫ్రూట్ఫుల్గా ఉంటుందంటారంటే డెఫినెట్లీ నాట్ మేడం. ఎందుకంటే స్టూడెంట్ ఏజ్ మెచ్యూర్ అయ్యేది ఎప్పుడు మేడం? ఒక 14 years 15 years దగ్గర స్టూడెంట్కి, ఒక 13 years దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, తన డ్రీమ్ ఎట్లా ఉంది, తన ప్యాషన్ ఎట్లా ఉంది అనే దానిపైన తను ఆబ్వియస్గా వెళ్తాడు మేడం. ఓకే, మనం ఏం చేస్తామంటే పేరెంట్స్ 6th నుంచి 7th నుంచి ఐఐటి ఫౌండేషన్స్ అంటారు, నీట్ ఫౌండేషన్స్ అంటారు, మెడికల్ ఫౌండేషన్స్ అంటారు. మీరు మీరు వాట్ ఎవర్ యూ నేమ్ మేడం, బీటెక్ కానీ మెడిసిన్ కానీ ఎవ్రీథింగ్. స్టూడెంట్కి ఏంటంటే పేరెంట్కి ఏం కావాలి అంటే స్టూడెంట్ ఓకే తను పుట్టిన వెంటనే ఇంజనీర్ కావాలి, తను పుట్టిన వెంటనే మెడిసిన్ కావాలి. దిస్ ఈజ్ అంటే ఎంత రబ్బిష్ అనొచ్చు అంటే మేడం, పుట్టిన వెంటనే స్టూడెంట్ కెరీర్ డిసైడ్ చేస్తారు, అసలు కడుపులో ఉండగానే డిసైడ్ చేస్తారు. ఓకే, అంటే వరల్డ్లో ఇవి తప్ప వేరే జాబ్స్ లేవా మేడం? ఒక మాట చెప్పండి, ఓన్లీ బీటెక్ అంటే ఇంజనీరే మెడిసిన్ ఇవి రెండే నాకు ఉండేది. ఆబ్వియస్లీ దీంట్లో ఒక 100 members తీసుకుంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళేది ఒక 10% మేడం, అంతే. 90% వాళ్ళు అన్ని రిలేటెడ్ డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్తున్నారు, స్పోర్ట్స్ వెళ్తూ ఉన్నారు, ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉన్నారు, చూస్తూనే ఉన్నారు చాలామంది. ఓకే, సో మనం ఆ మిత్లో ఉండడం చాలా రాంగ్ మేడం. అంటే 6th నుంచి ఐఐటి ఫౌండేషన్, దట్ ఈస్ వెరీ రబ్బిష్ మేడం. ఓకే, స్టూడెంట్కి 12th వరకు ఒక ఐడియా ఉంటుంది. 12th నుంచి కొంచెం స్టూడెంట్ ఏంటంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వెళ్ళేటప్పుడు తను ఆబ్వియస్గా తన ఏజ్ పరంగా, తనకున్న ఏమంటారు ప్యాషన్ పరంగా, ఓకే, తనకున్న ఇంట్రెస్ట్ పరంగా, తనకున్న ఏమంటారు సర్కమ్స్టాన్సెస్ పరంగా, ఓకే, తను స్టూడెంట్ అనేవాడు తన గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, నేను ఐఐటి చేయాలి, ఓకే బీటెక్ అంటున్నారు, బీటెక్లో నేను సిఎస్సి చేయాలా, లేకపోతే మెకానికల్ చేయాలా, లేకపోతే సివిల్ చేయాలా, ఏరోస్పేస్ చేయాలా, డిఫరెంట్ వాడి మైండ్ సెట్ని బట్టి వాడు తీసుకుంటాడు మేడం. సో సమ్వేర్ అరౌండ్ 10th నుంచి 12th వరకు ఈ డిసిషన్స్ తీసుకుంటే చాలా బెటర్ మేడం. ఎందుకంటే స్టూడెంట్కి అప్పుడే కొంచెం ఏంటంటే సర్కిల్లో నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి. మెయిన్లీ మేడం మీరు చెప్పినట్టు ఇది మార్కెట్ క్రియేట్ చేసిన బజ్ అంతే. ఓకే, దిస్ హ్యాస్ నథింగ్ టు డూల్ విత్ ద స్టూడెంట్ లైఫ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే అడ్మిషన్స్ కోసము, కోర్సెస్ కోసము, ఫిల్ చేయడం కోసం, మనీ కోసం, బిజినెస్ కోసము ఏం చేస్తారంటే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఏవియేషన్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, తర్వాత నేవీ ఉంది అని చెప్పేసి ఏవేవో మార్కెట్లో క్రియేట్ చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్ దట్ యాజ్ ఎ పేరెంట్ బీ రెస్పాన్సిబుల్. మీ స్టూడెంట్కి ఏం కావాలి అనేది మీరు తనకు ఆపర్చునిటీ ఇచ్చి తర్వాత మీరు తనను ఆ కెరియర్లో సెలెక్ట్ చేసుకుంటే తనకు బెస్ట్గా ఉంటుంది అండ్ మీకు కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మేడం. దిస్ ఇస్ యాక్చువల్లీ సార్ మీరు ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండి ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన అడ్మిషన్స్ డైరెక్టర్గా ఉంటూ ఓపెన్గా ఒక ఆనెస్ట్ ఫ్యాక్ట్ని ఒప్పుకున్నారు అని అంటేనే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం. అట్లేం లేదు మేడం. ద థింగ్ ఈజ్ దట్ డెఫినెట్లీ ఈ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను చేసింది ఏంటంటే చాలామంది అంటే ఇంజనీరింగ్ తీసుకున్నా కానీ ఆ ఇంజనీరింగ్ పూర్తిగా కంప్లీట్ చేసి వెళ్ళలేకుంటున్నారు. సమ్వేర్ స్టక్ అయ్యారు మేడం. అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోకపోవడమో లేకపోతే ఆ ఇంజనీరింగ్ అనే వలలో వచ్చి పడడమో, సో ఈ థింగ్స్ అన్నీ చాలా ఉన్నాయి మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేరెంట్ ఒక స్టూడెంట్ని ఇంజనీరింగ్లో జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మేక్ షూర్ దట్ స్టూడెంట్తో మీరు కూర్చొని మాట్లాడి స్పెండ్ చేయండి. మీకు ఏ కోర్స్ కావాలన్నా ఫస్ట్ ఈ యూనివర్సిటీస్ పక్కన పెట్టండి. నువ్వు నార్త్లో జాయిన్ అవుతావా, సౌత్లో జాయిన్ అవుతావా, ఈస్ట్లో, వెస్ట్లో, అబ్రాడ్కి వెళ్తావా, ఇవన్నీ పక్కన, ఇవన్నీ మార్కెట్లో క్రియేట్ చేసే బజ్, ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి తన స్టూడెంట్కి ఏ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అనే దానిపైన తనతో హోంవర్క్ చేయండి. 1 week 10 days 1 month
హోంవర్క్ చేశాక తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ చూసి తర్వాత మీరు ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగుందా లేదా. ఫస్ట్ కాలేజ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందే ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ 100 స్టెప్కి పోతారంటే ప్లేస్మెంట్ కాడికి పోతారు. ప్లేస్మెంట్ అనేది లాస్ట్ థింగ్ మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏం కావాలి, ఫ్యాకల్టీ బాగున్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, ఇంటర్న్షిప్స్ బాగానే ఉన్నాయా లేదా, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూడాలి మేడం. అంటే తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్లేస్ బాగుందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ ఉన్నామో, మనం ఎమ్మెల్యేకి ఏపీ తెలంగాణలో ఉన్నాము, ఇక్కడ నుంచి బెటర్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి. యాజ్ అన్ ఇండియన్ నేను ఎంఎస్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాను, ఏ యూఎస్కో, ఏ ఆస్ట్రేలియాకో, ఏ యూరోప్కో వెళ్తాను, పాకిస్తాన్కో, నేపాల్కో, బంగ్లాదేశ్కో వెళ్తానా? డెఫినెట్లీ వెళ్ళను కదా. ఓకే, సో మనం ఇక్కడ నుంచి డెఫినెట్లీ ఆఫ్టర్ 12th మనం గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్నామంటే వీ షుడ్ ఫైండ్ బెటర్ ప్లేస్. అంటే నాట్ ఓన్లీ డెహ్రాడూన్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనే కాదు, యూ హ్యావ్ వెరీ గుడ్ ఏరియాస్. ఢిల్లీ ఉంది, గుజరాత్ ఉంది, చాలా మంచి ఏరియాస్ ఉన్నాయి. సో ఏరియాస్ మంచిగా ఉన్నాయా లేదా, అక్కడ క్రైమ్ రేట్ ఎట్లా ఉంది. అంటే నేను ఈ క్రైమ్ రేట్ ఎందుకు అంటున్నా అంటే యూపీ, ఎంపీ, ఈ కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటాయి. సో బెటర్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఏరియాస్. కొంచెం బెటర్గా ఉన్న ఏరియాస్ అంటే అది డెహ్రాడూన్ అయినా కానీ ఇంకొన్ని ప్లేసెస్ అయినా కానీ క్రైమ్ రేట్ ఎక్కడైతే తక్కువ ఉందో. ప్లస్ ఇంకొకటి, మీరు ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు, ఆ యూనివర్సిటీలో మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా లేదా. ఫస్ట్ థింగ్ ఆ యూనివర్సిటీలో తెలుగు స్టూడెంట్స్ ఉన్నారా లేదా అనే దానికంటే మన సౌత్ ఫుడ్ ఉందా లేదా అనేది చూసుకుంటారు. సౌత్ ఫుడ్ అనేది సెకండరీ, ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్, నేను కాదన్నాను. కానీ ఫస్ట్ థింగ్ మన సౌత్ స్టూడెంట్స్ ఉన్నారా లేదా అక్కడ. ఓకే, ఓవరాల్గా మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఓవరాల్ ఇండియా లెవెల్లో అక్కడ ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు అర్థమైందా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నాం, నార్త్లో ఉన్న యూనివర్సిటీకి. ఇక్కడ నుంచి అక్కడ 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 100 మెంబర్స్లో అట్లీస్ట్ మేక్ షూర్ దట్ ఒక 50-60% ఓవరాల్ ఇండియా నుంచి ఉండాలి. 20-30% మన వాళ్ళు ఉండాలి. మనమే పోయి 100లో 80 మెంబర్స్ మనమే ఉన్నాం అనుకోండి, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ గోయింగ్ దేర్. ఎందుకంటే మన కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలని అవ్వదు, డెఫినెట్గా వెళ్తారు. మన ఇద్దరు పక్కన కూర్చున్నామంటేనే ఆబ్వియస్గా మన కమ్యూనికేషన్ ఏ దాంట్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో ఈ థింగ్స్ అనేటివి కొంచెం ఆలోచించాలి పేరెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి అని చెప్తున్నారు. సరే, ఈ నేపథ్యంలో ఈ థింగ్స్ అన్నీ ఆలోచించుకొని ఇప్పుడు మార్కెట్లో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏ రకంగా స్పెషల్ సార్? మేడం స్పెషల్ అంటే మేడం ఐ మీన్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పెషల్ మేడం. వాట్ నాట్ స్పెషల్ అంటే మేబీ అంటే ఐ మీన్ లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము లిమిటెడ్ సీట్స్ మేడం. ఫస్ట్ వీ డిపెండ్ అపాన్ క్వాలిటీ అనేది చాలా మ్యాటర్ మేడం. రాదర్ దెన్ క్వాంటిటీ, మనం క్వాలిటీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. అంటే ఇప్పుడు రూమ్లో ఉన్నాం మేడం, ఈ రూమ్లో మహా అంటే ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతాం, హార్డ్లీ ఒక 10. ఈ రూమ్లో ఒక 30 మెంబర్స్ని కూర్చోబెట్టి క్లాస్ చెప్తే అవుతుందా? స్టూడెంట్కి మైండ్ సెట్ ఎక్కదు. సో డెఫినెట్లీ మేము ఏంటంటే లిమిటెడ్ సీట్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ మాట్లాడుతుంది ఇంజనీరింగ్ బీటెక్ కాబట్టి సిఎస్సిలో మనం 1200 సీట్స్ తీసుకుంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ పైన 240, క్లౌడ్ కంప్యూటింగ్ పైన 240, సైబర్ సెక్యూరిటీ పైన 240, అండ్ డేటా సైన్స్ పైన 240, అండ్ రెగ్యులర్ సిఎస్సి పైన 240, 1200 సీట్స్. ఓకే, వీటిని ఏం చేస్తామంటే ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తాము, ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేపిస్తాము. సో ఏంటంటే అసెసిబిలిటీగా ఉంటుంది. అదే నేను 4000, 5000 సీట్స్ తీసుకున్నాను అనుకోండి సిఎస్సిలో, ఫస్ట్ ప్లేస్మెంట్స్ కానీ కంపెనీస్ రావద్దా? సో ద థింగ్ ఈజ్ దట్ మెయిన్లీ ఈ పాయింట్లో మేము చూస్తాం మేడం, క్వాలిటీ పైన డిపెండ్ చేస్తాము. తర్వాత మన ఇద్దరము అంటే మేడం ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో కూర్చున్నాం మేడం, ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక టీచర్ చెప్పేటప్పుడు మనం మైండ్లో ఎంతసేపు తీసుకుంటాం మేడం? 1 అవర్, గంట అంతే. నెక్స్ట్ 1 అవర్ తర్వాత 1 అవర్ 30th మినిట్ ఏదో వచ్చినప్పుడు మనం మైండ్ చెప్పేస్తూ ఉంటుంది, అయిపోయింది, యూ హ్యావ్ ఫినిష్ వచ్చేసింది. నువ్వు ఎంత స్ట్రైట్ బోర్డు పైన చూసినా, ఫ్యాకల్టీ సైడ్ చూసినా కానీ నీ మైండ్ తీసుకోదు ఆబ్వియస్గా. నీ ఫిజికల్ ప్రజెన్సే ఉంటుంది కానీ నీ ప్రజెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే అల్టర్నేట్ చేస్తాం మేడం. అంటే 1.5 hour క్లాస్ పెడితే ఇంకో 1 hour ప్రాక్టికల్స్ పెడతాం, ల్యాబ్స్కి పంపిస్తాం. సో ఇంజనీర్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్లాస్ రూమ్స్ మేడం. బిగ్ మిత్ అంటే ఇంజనీర్స్ ఏదో క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనేది చాలా రాంగ్ థింగ్. ఇంజనీర్స్ ఆర్ సంథింగ్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ టు ద ఇండస్ట్రియల్ వరల్డ్. ప్రాక్టికల్స్ రెగ్యులర్గా చేపియాలి, ఇండస్ట్రీస్తో ఎక్కువగా విజిట్ చేపియాలి. ఇంటర్న్షిప్స్ అంటే ఇప్పుడు జావా కానీ, పైథాన్ కానీ, ఏఎండ్ఎంఎల్ కానీ ఈ కోర్సెస్ పైన ఇంటర్న్షిప్స్ చేపియాలి. దెన్ స్టూడెంట్కి ప్రాక్టికల్గా స్ట్రాంగ్ అవుతాడు. నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటాను. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్లో అయిపోయాక 90%, 95% వచ్చిన వాడు సూపరు, వాడు ఏదో పెద్ద ప్లేస్మెంట్ తీసుకుంటాడు అనుకుంటారు. 60% వచ్చినవాడు అసలు క్రాకింగ్ కాలేడు అనుకుంటారు. అది రాంగ్ మేడం. ఐ మీన్ లైక్ 10th క్లాస్ వరకు, ఇంటర్ వరకు ఒక సబ్జెక్ట్ ఆఫ్ ఉంటుంది, ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది ఐ మీన్ లైక్ ఎడ్యుకేషన్ పైన. వన్స్ యూ ఎంటర్ ఇంజనీరింగ్ మీకు ప్రాక్టికల్ రిలేటెడ్ సోర్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఓకే, ప్రాక్టికల్ రిలేటెడ్ సోర్సెస్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో చెప్తాను. ఒక వెహికల్ డ్రైవింగ్ నేర్పియాలి అనుకోండి, నేను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఎన్ని రోజులు నేర్పిస్తాను చెప్పండి? అసలు ఇంకా రాదు, ఆబ్వియస్లీ రాదు, ఛాన్సెస్ ఆర్ జీరో. అదే మీ దగ్గరికి నేను కార్ తీసుకెళ్ళి ఓ 2 months 3 months ప్రాక్టికల్గా వర్క్ చేయించినప్పుడు ఆటోమేటిక్గా ఒక 6 months ప్రాక్టీస్ చేస్తూ తను పర్ఫెక్ట్ అవుతాడు. అంతేగా. సో ఇంజనీరింగ్ కూడా అంతే మేడం. ఓకే, యూ నీడ్ టు ట్రైన్, యూ నీడ్ టు బి ఫోకస్డ్. థియరీ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. థియరీ ఈజ్ ఓన్లీ 40-50% మేడం, 50% ప్రాక్టికల్ నాలెడ్జ్. డెఫినెట్లీ 100-200% వితౌట్ సో ప్రాక్టికల్. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మీరు మెయిన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తారు. డెఫినెట్లీ మేడం, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ టైప్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉంటాయి. సో ఇండస్ట్రీస్తో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పోజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అన్నీ ఉండడం వల్లనే స్టూడెంట్కి ఫైనల్ ఇయర్గా స్టూడెంట్ ఏదైతే పేరెంట్స్ ప్లేస్మెంట్స్ అనే పాయింట్ మాట్లాడుతున్నారో అది ఫుల్ఫిల్ అవుతుంది మేడం. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, సపోజ్ తెలుగు వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి, ఆ కాలేజ్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని అట్లా చూసుకుంటారు. ఎవరికి కావాల్సిన డిపార్ట్మెంట్ అట్లా, తెలుగు వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు అయితే హిందీ వాళ్ళు, అట్లాగా. ఈ నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఆ కల్చరల్ డైవర్సిటీని ఎక్స్పీరియన్స్ చేయకుండా కొత్త విషయాల్ని తెలుసుకోలేరు. ఈ పాయింట్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. అంటే మీరు ఈ కల్చరల్ డైవర్సిటీని మీ యూనివర్సిటీలో ఎలా బ్యాలెన్స్ చేస్తారు? కల్చరల్ డైవర్సిటీ ఇన్ ద సెన్స్ మేడం, ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము ఒకటే ఏరియాకి స్టిక్ ఆన్ అవ్వం మేడం. యాక్చువల్లీ ఉత్తరాఖండ్ కోటా, డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ కోటా వచ్చేసి 20%. అంటే ఎంటైర్ ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి మన స్టూడెంట్స్ని తీసుకునేది 20%. ఓకే, సౌత్ నుంచి 20%, అంటే కేరళ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక 20%, ఈస్ట్ నుంచి 20%, వెస్ట్ నుంచి 20%, ఓకే, నార్త్ నుంచి 20%. అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాక ఏవైతే సీట్స్ ఉంటాయో అవి 5% కానీ 6% కానీ అవన్నీ ఫారెన్ కోటా కింద ఫిల్ చేస్తాం మేడం. సో ఆబ్వియస్గా మీరు ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వచ్చారనుకోండి, ఓ ఈస్టోడు ఉంటాడు, వెస్టోడు ఉంటాడు, నార్తోడు ఉంటాడు, సౌతోడు ఉంటాడు, ఒక ఫారినర్ ఉంటాడు. అద్భుతం, ఇది అసలు చాలా మంచి పాయింట్ సార్. ఆబ్వియస్గా ఏంటంటే అంటే ఎక్కడ ఎవరు లేరు అనే పాయింట్ ఉండదు, అందరూ మన వాళ్ళే ఉన్నారన్న పాయింట్ ఉండదు. ఓకే, సో దే విల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఒక హిందూతో మాట్లాడతాడు, ఒక నార్తోడితో మాట్లాడతాడు, ఒక ఫారినర్తో మాట్లాడతాడు, ఒక ఆఫ్రికన్ గురించి తెలుసుకుంటాడు, ఓకే, వేరే కంట్రీస్ మలేషియన్ స్టూడెంట్స్ గురించి తెలుసుకుంటాడు, నేపాల్ వాళ్ళని గురించి తెలుసుకుంటాడు. చాలా బాగుంది సార్ ఈ పాయింట్ అసలు. సో అంటే స్టూడెంట్కి అది అసెట్ మేడం. అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఎడ్యుకేషన్ సినారియో పక్కన పెట్టండి, తను ప్రాక్టికల్గా కూడా పక్కన పెట్టండి. ఫర్దర్గా తను ఎక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాడు, అబ్రాడ్లో ఎక్కడ ట్రావెల్ చేయాలని తెలుసుకుంటాడు, ప్లేస్మెంట్స్ పరంగా ఎక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయని తెలుసుకుంటాడు, డిఫరెంట్ లాంగ్వేజెస్కి ఎక్స్పోజ్ అవుతాడు. సో మెయిన్ థింగ్ అనేది మా మెయిన్ థీమే అది మేడం. అంటే దీన్ని బట్టి చూస్తే సార్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. 400 సీట్స్ అంతే. 400 ఈ 400 సీట్స్లో అంత పెద్ద హ్యూజ్ కాంపిటీషన్ అక్రాస్ ఇండియా, వాడికి అక్కడ సీట్ రావాలి అని అంటే క్రైటీరియా ఏంటి సార్? బాగా మెరిట్ అవ్వాలా, మళ్ళీ 6th క్లాస్ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఉండాలా? నో మేడం, అది మా చైర్మన్ కూడా అసలు ఒప్పుకోడు మేడం. మా దగ్గర 90% తీసుకోండి, 70% తీసుకోండి అట్లా ఏం లేదు మేడం. మినిమం 75% యావరేజ్గా చూడమంటారు. ఇఫ్ ఇన్ సమ్ కేసెస్లో 60 ఉన్నా కానీ వాడి దగ్గర ఉన్న టాలెంట్ని చూస్తారు అనమాట. అంటే టాలెంట్ ఇన్ ద సెన్స్ నాట్ క్లాస్ రూమ్లో చెప్పినట్టు అవి కాదు, ఓవరాల్గా తను ఎట్లా కమ్యూనికేటివ్గా ఉన్నాడు, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాడు, ఎంత మాట్లాడగలుగుతాడు. ఇంటర్వ్యూ అనేది ఒకటి మీరు చేస్తారు. అంటే ఎవరికైతే 75% తక్కువ ఉందో వాళ్ళని ఈ ఫేస్లో తీసుకుంటాం మేడం. ఆబ్వియస్గా 75%, 80% ఉన్న వాళ్ళను రెగ్యులర్గా తీసుకుంటాం మేడం. అది అంటే సార్ యాక్చువల్లీ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, అందులోనూ 400 సీట్లే మీరు ఇస్తున్నారు ఆంధ్ర తెలంగాణకి. డిఫరెంట్ ఆంధ్ర నుంచి సపోజ్ మారుమూల ప్రాంతం నుంచి ఒక స్టూడెంట్ రావాలి అని అనుకుంటాడు, లోకల్గా మీరు ఏమన్నా ఇంటర్వ్యూ చేసే పాయింట్స్ కానీ లేకపోతే ఏజెంట్స్తో మాట్లాడడం కానీ అట్లా ఏమైనా చేస్తారా? వీ డోంట్ హ్యావ్ ఎనీ కన్సల్టెన్సీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఏజెంట్స్ మేడం. ఓకే, అది ఏం ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ డైరెక్ట్ ఆఫీసెస్, అంటే కనెక్టెడ్ విత్ లోకల్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ ఆఫీసెసే మన ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. సో ఇక్కడ కూడా మాకు ఎట్లా అంటే కర్నూలు నుంచి ఒక 50, అనంతపూర్ నుంచి ఒక 30, కడప నుంచి ఒక 20, తర్వాత మీరు వైజాగ్ నుంచి ఒక 40. అంటే ఈ 400 సీట్స్ని కూడా మేము ఏం చేస్తామంటే మళ్ళీ బైఫర్కేట్ చేస్తామన్నమాట, ఒకటే ఏరియా నుంచి చేయమన్నమాట. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏమైందంటే మళ్ళీ జస్ట్ ఒక ఫన్నీ థింగ్ చెప్తాను చూడండి. అక్కడ సౌత్ ఫుడ్ ఆబ్వియస్గా పెడతా ఉన్నాం, ఇక్కడ ఏమవుతుందంటే రాయలసీమ వాళ్ళు టేస్ట్ బర్డ్స్ వేరేగా ఉన్నాయి, కోస్తా ఆంధ్ర వాళ్ళు టేస్ట్ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు, ఇద్దరు సౌత్నే కొంచెం డివైడ్ చేద్దామని చెప్పేసి కొంచెం టిఫిన్స్ ఎక్కువ లైక్ ఈ సైడ్ వైజాగ్ ఆంధ్ర సైడ్ పెట్టేటట్టు, లంచ్ ఇటు సైడ్ పెట్టేటట్టు. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేసేటట్టు పెడతా ఉన్నాం. మంచిగా పెడతాను మేడం, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని నేను ఎప్పుడు చెప్పాను. ఓకే, ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చినది వేరే వాళ్ళగా
ఫస్ట్ థింగ్ మేము డిపెండ్ ఏంటంటే క్వాలిటీ, ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉండాలి. రైస్ ఇక్కడ నుంచే తీసుకెళ్తాము, మిగతా ఆయిల్స్ అయినా ఏవైనా కానీ. ఓకే, ఇంకా డిఫరెంట్ అపాన్ స్టూడెంట్స్ మేడం. ఒకరికి నచ్చుతుంది, 10లో అందరికీ నచ్చుతుందని నేను ఎప్పుడు చెప్పాను. 10లో 8 మెంబర్స్ నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. అరే బాబు నార్త్ ఫుడ్ తినరా అని చెప్తాను. ఏం చెప్పగలుగుతాను? నీకు ఏది నచ్చితే అది తినని చెప్పగలుగుతాను. ఫైనల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు నార్త్ నచ్చితే నార్త్, ఇంకా సౌత్ నచ్చితే సౌత్. ఇంకా ఇది మన దగ్గర ఉన్న పారామీటర్స్లో ఇవ్వగలుగుతాం మేడం. రైట్ సార్. సార్ ఏ ఇన్స్టిట్యూట్ కన్నా ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని కాలేజెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మా ఫ్యాకల్టీ అసలు అందరూ పిహెచ్డీలు చేశారు, బోల్డ్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు ఇట్లాగని. సో మీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? మేడం ఫ్యాకల్టీ ఈజ్ నాట్ ఇన్ ద సెన్స్ అందరూ, మేము కూడా అంటే ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి ఉన్నారు, పిహెచ్డీ ఉన్నారు, అబ్రాడ్ ఉన్నారు అని చెప్తాం. కానీ ఓకే, టు అన్ ఎక్స్టెంట్ అది రైటే, దానికి ఎవరు కాదన్నారు. ఎందుకంటే ఒక ప్రీమియం యూనివర్సిటీస్ ఎప్పుడు కూడా ఐఐటీస్ నుంచి అబ్రాడ్ నుంచి చదివిన వాళ్ళు, కొంచెం పిహెచ్డీ చేసిన వాళ్ళే మ్యాక్సిమం మ్యాండేటరీగా తీసుకుంటారు. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ దట్ వాళ్ళు స్టూడెంట్స్తో ఎంత కమ్యూనికేటివ్గా ఉన్నారనేది నాకు ఇంపార్టెంట్ మేడం. కరెక్ట్ సార్, వెరీ వెల్ సెడ్. మా చైర్మన్కి మాకు మెయిన్ ఏదంటే, మేము ఫస్ట్ థింగ్ మేము ఏంటంటే వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడే వాళ్ళతో పాటే మా వాళ్ళు సంబడి ఇన్ దట్ రిగార్డింగ్ ఇన్ దట్ ఫీల్డ్ కూర్చుంటారు అనమాట స్టూడెంట్స్తో పాటు. తను ఎంత కమ్యూనికేటివ్గా స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు అనే దాన్ని చూసి తను రిక్రూట్ చేసుకుంటాం. నాట్ తన ఏమంటారు రెజ్యూమ్లో ఉన్న ప్రొఫైల్ని చూసి, లేకపోతే తన రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ చూసి, అవన్నీ కాదు. ఓకే, తను స్టూడెంట్కి ఫస్ట్ ఎంత కమ్యూనికేటివ్గా సబ్జెక్ట్ చెప్తున్నాడు. సో ఇంజనీరింగ్ ఏంటంటే చాలామంది అంటారు ఇంగ్లీష్ అవసరం, హిందీ అవసరం, తెలుగు అవసరం. నో, ఇంజనీరింగ్కి ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది, అది టెక్నికల్ లాంగ్వేజ్. ఆ టెక్నికల్ లాంగ్వేజ్లో స్టూడెంట్ కమ్యూనికేట్ అవుతున్నాడా లేదా అనేది మేము చూస్తాం మేడం. సో ఆబ్వియస్గా ఆ పరంగా స్టూడెంట్కి ఆ ఫ్యాకల్టీ కమ్యూనికేట్ అవుతుంటే వాళ్ళని చూసుకుంటాం మేడం. మా అండ్ మెనీ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అందరు దగ్గర ఒక 600-700 ఫ్యాకల్టీస్ ఉన్నారు. అందరూ మ్యాక్సిమం 10 years 12 years యూనివర్సిటీ నుంచి చేసేవాళ్ళే ఉంటారు మేడం. అండ్ సో స్టూడెంట్కి ఎక్కడ ఒక చోట కమ్యూనికేటివ్గా బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళే ఉంటారు. అంటే ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉండడం ప్రతి ఇన్స్టిట్యూట్లో ఉంటుంది, కానీ స్టూడెంట్స్తో కనెక్ట్ అయ్యే ఫ్యాకల్టీ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు. డెఫినెట్లీ మీరు మాట్లాడే చాలా టర్మ్స్ ఒక సగటు ఆడియన్స్, అంటే ఒక సగటు పేరెంట్ వాళ్ళ పిల్లల్ని పంపించాలి అంటే నిజంగా కనెక్ట్ అయ్యే పాయింట్సే చెప్తున్నారు మీరు. అది మీరు వీడియో కోసం చెప్తున్నారని అనుకోవట్లేదు, ఉత్తరాంచల్ వాల్యూసే అలా ఉంటాయి, యూనివర్సిటీ వాల్యూస్ అని నమ్ముతున్నాను. యా డెఫినెట్గా మేడం. అంటే వీడియోస్ కోసం అని కాదు మేడం, మేము ఇదైతే ఈ ఇయర్స్ 10 yearsలో మనం ఏదైతే ట్రావెల్ చేసామో, ఏదైతే స్టూడెంట్కి అవసరమో అది థింక్ చేసే మా కోర్ కరికులం కానీ, మేము స్టూడెంట్తో మాట్లాడే విధానం కానీ, ఇట్స్ నాట్ అబౌట్ జాయినింగ్ అంటే స్టూడెంట్ని యాజ్ ఏ అడ్మిషన్ డైరెక్టర్గా మనం జాయిన్ చేసామా, వాడిని వదిలేసినామా అనేది ఉండదు మేడం మా దగ్గర. ఓకే, దగ్గర నా యూనివర్సిటీలో 900 స్టూడెంట్స్ ఉన్నారు మేడం, తెలుగు స్టూడెంట్స్. 900 స్టూడెంట్స్ దగ్గర నా నెంబర్ ఉంటుంది. మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. సార్ ఎప్పుడు ఏ స్టూడెంట్ ఫోన్ కాల్ చేసినా మీరు ఆన్సర్ చేస్తారు? అయితే డెఫినెట్లీ మేడం. ఏ ప్రాబ్లంలో ఉన్నాడో ఏంటి అవసరం, అదే మేడం. అది ఏంటంటే మేడం, నేను ఉండే టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, ఆల్ ఆఫ్ సడన్ తను చేశాడని చెప్పేసి నేను లిఫ్ట్ చేయలేను, ఓపెన్ కదా ప్రాక్టికల్గా. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చేస్తానంటే, ప్రతి పేరెంట్కి నేను ఏం చేస్తానంటే, మీరు నాకు టెస్ట్ చేయండి, ఆ ప్రాబ్లం తీవ్రతను బట్టి ఏంటి అనేది మా కౌన్సిలర్స్ ఉంటారు, మీకు వితిన్ 1 to 2 days ఏ ప్రాబ్లం అయినా కానీ అడ్రస్ చేస్తారు. డెఫినెట్లీ మేడం. గాట్ ఇట్ సార్. సార్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది పేరెంట్స్ ఇంజనీరింగ్ జాయిన్ చేసేటప్పుడే ఇంకా అడ్మిషన్ కూడా తీసుకోరు, మీరు ఇందాక అన్నట్లు 100th స్టెప్లో ఆలోచిస్తారన్నారు చూసారా, ప్లేస్మెంట్. సార్ ఇప్పుడు 100 మంది ఒక క్లాస్లో ఉంటే, ఫైనల్ ఇయర్ 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయని చెప్పి హైవే మన హైదరాబాద్ ORR నిండా పోస్టర్లు వేసుకొని అడ్వర్టైజ్ చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. వాస్తవానికి అంత ప్లేస్మెంట్ మీరు చూస్తే 100% ప్లేస్మెంట్ అని కూడా ఓపెన్గా వేస్తారు హోర్డింగ్స్ మీద. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంత % ప్రామిస్ చేస్తుంది సార్? మీరు ఫస్ట్ మీరు ఆ పాయింట్ అడిగారు కదా, 100 members ప్లేస్ అయ్యారు మేడం. 100 membersలో కమ్సే కమ్ తక్కువ ఒక 10 members అన్న ఫెయిల్ కారా మేడం? ఓకే, ఎక్కడైనా కానీ రిలవెంట్గా చూద్దాం, ఉత్తరాంచల్ యూనివర్సిటీ పక్కన పెట్టండి, 100 membersలో ఒక 10 members అన్నా కానీ బ్యాక్లాగ్స్ ఉండవా? అందరూ మెరిట్లేమా సార్? అది ఎట్లయితుంది అంటున్నా నేను, అందరూ మెరిట్లే అయితే అంతమందికి జాబ్స్ ఇవ్వాలి కదా మరి. 100% ప్లేస్మెంట్ అంటున్నారు కదా సార్. అదే మరి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఇక్కడ పేరెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నేను 100% ఉత్తరాంచల్ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్ అంటారు, ఇంకొకరు అందరూ అంటారు. ద థింగ్ ఈజ్ దట్ వాళ్ళ యూనివర్సిటీ సైట్స్కి వెళ్ళండి, ప్లేస్ అయ్యారు కదా ఆ డీటెయిల్స్ అడగండి. నేను ఒక అబ్బాయి చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీ 4th year స్టూడెంట్ విష్ణుతేజ అని చెప్పేసి హైదరాబాద్ అబ్బాయి, తను ప్లేస్ అయ్యాడు. నేను చెప్పాను వర్బల్గా, మీరు ఆ అబ్బాయి యూనివర్సిటీ సైట్లో ఉన్నాడో లేదో చూసుకోండి.
ఓకే. లేకపోతే మీరు కాలింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళని అడగండి. మీరు పలానా స్టూడెంట్ 100% ప్లేస్ అయినారు కదా, మీరు ఎంతమందిని స్టూడెంట్స్ని ఇంటేక్ తీసుకున్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఆ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ ఏముంటుందంటే కాలింగ్ సెంటర్లో కూడా ప్లేస్మెంట్స్ ఇస్తారు, అది కూడా ప్లేస్మెంట్ కాదు మేడం. ఓకే, టెక్నికల్గా తను ఏ కంపెనీలో ప్లేస్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. అంతే కదా. మనం ఏం చేస్తాం, 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చేసింది మీ పిల్లలను ఈ కాలింగ్ సెంటర్లోనో ఏమంటారు, మీరు దగ్గర దగ్గర 10-15 lakhs తన పైన ఇంజనీరింగ్ స్పెండ్ చేస్తున్నారు. కమ్సే కమ్ తనకు 5-6 lakhs అన్నా కానీ ఇన్ రిటర్న్ ఫస్ట్ ఇయర్ ప్లేస్మెంట్లో రావాలి. ఏదో 2 lakhs 3 lakhs ఏదో స్మాల్ స్టార్ట్అప్ కంపెనీస్ అసలు అంటే ట్రీట్ చేస్తే అంటే ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్ అదే చూపిస్తున్నాయి. అయ్యో, 100 మందిలో ఒకడికి ఎవడికో మంచి కంపెనీలో వస్తుంది, అది మెయిన్ ప్రొఫైల్లో పెట్టుకుంటారు. యాపిల్లో వచ్చింది, గూగుల్లో వచ్చింది. సో అది ఒకటి మెయిన్ ప్రొఫైల్లో పెట్టుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, రండి మా యూనివర్సిటీకి రండి, మా అబ్బాయి గూగుల్లో ప్లేస్ అయినాడు, మా యూనివర్సిటీ అబ్బాయి అసెంచర్లో ప్లేస్ అయినాడు, ఐబీఎంలో ప్లేస్ అయినాడు అని చెప్పేసి. సో అవుట్ ఆఫ్ 100 మీరు ఒక 5 మెంబర్స్ని చూపిస్తున్నారు. వాట్ ఈస్ ఐ మీన్ లైక్ 95% డేటా ఎక్కడికి పంపించారు అంటున్నాను నేను. సో అదని ఫేక్ పబ్లిసిటీ అంటున్నారు. నేను ఫేక్ అన్నాను మేడం. ఓకే, మీరు అర్థం చేసుకోండి అంటున్నాను నేను. అర్థమవుతుందా మేడం? కర్ర విరక్కుండా పావు చావకుండా మీ డిస్క్రిప్షన్కే వదిలేస్తున్నాం అని చెప్తున్నారు. యాజ్ ఎ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా నేను ఫేక్ అన్నాను, బట్ నేను ఏమంటున్నాను మీరు అర్థం చేసుకోండి అంటున్నాను. ద థింగ్ ఈజ్ దట్ నేను నా సైడ్ నుంచి నేను ఒకటి, సార్ మీరు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చదివి ప్లేస్ కావాలి అంటే ఫస్ట్ థింగ్ 75% అటెండెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. దీంట్లో సెకండరీ థాటే లేదు, 75% అటెండెన్స్ లేదా ఎగ్జామ్స్లో డీబార్ చేసేస్తారు. సింపుల్గా చెప్తున్నా. ఓకే, నో రికమెండేషన్ వర్క్స్, నో రికమెండేషన్ మేడం. ఓకే, ఎవరు రికమెండేషన్స్ నడవవు. ఓకే, ప్లస్ రెగ్యులర్గా హాస్టల్స్లో ఉండాలి. ఓకే, అంటే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాలి, కాలేజ్ హాస్టల్స్లోనే ఉండాలి, ఇన్ క్యాంపస్ హాస్టల్స్లోనే ఉండాలి. హాస్టల్స్ బాగుంటాయా సార్? మేడం హాస్టల్స్ బాగుంటాయి మేడం. ఓకే ఓకే, నేను అన్నీ అంటే ఐ మీన్ లైక్ సూపరు ఇప్పుడు అందరూ ఏమంటారంటే మేడం అల్ట్రా లగ్జరీగా ఉంటాయి, 5 star అకామిడేషన్స్ 3 star అకామిడేషన్స్ అంటారు. అకామిడేషన్ స్థాయి పక్కన పెడితే సార్ ముందర పేరెంట్స్కి ధైర్యంగా ఉండాలి కదా పిల్లల్ని మీ యూనివర్సిటీకి పంపిస్తే. థింగ్ మేడం, మేము ఏం చేస్తామంటే ప్రతి మంత్ ఒక 100 స్టూడెంట్స్కి 150 స్టూడెంట్స్కి పేరెంట్స్కి విజిటింగ్ తీసుకెళ్తాం మేడం. విజిటింగ్ తీసుకెళ్ళి అక్కడ ఏం చేపిస్తామంటే స్టూడెంట్స్ ఏ ఫుడ్ తింటారో అదే ఫుడ్ పేరెంట్స్కి తినిపిస్తాము. సో తర్వాత వచ్చేసి పేరెంట్ మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు. సార్ మీరు నేను చెప్పారు, మీ మొహం చూసి నేను జాయిన్ అయినా అక్కడ ఏమీ లేదని పేరెంట్ అనకూడదు. సో నేను వ్యూవర్స్కి అందరికీ, పేరెంట్స్కి అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, నన్ను చూసి జాయిన్ అవుద్దండి. నన్ను చూసి ఓకే అడ్మిషన్ తీసుకోండి స్టార్టింగ్. ఓకే, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఓకే నేను ఏదైతే చెప్పానో మిమ్మల్ని లిటరల్గా ప్రతి మంత్ ఉత్తరాంచల్ యూనివర్సిటీకి విజిటింగ్ తీసుకెళ్ళి అక్కడ ఏ ఫుడ్ అయితే చెప్పామో, ఏ అకామిడేషన్స్ అయితే ఇచ్చామో, ఏ ప్లేస్మెంట్స్ అయితే చూపించామో అంటే డేటాతో సహా, ఏ ఫ్యాకల్టీ అయితే ఉన్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో లేదో, మా చైర్మన్ ఎవరు, ఓకే మా కోర్ కరికులం ఎట్లా ఉంటుంది, ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు, ఈ డేటా మొత్తం A to Z మీకు చూపిస్తాము. తర్వాత నేను చెప్పినది ఇంతేజ్ అనే పర్సన్ చెప్పినది రైట్ ఉందంటే మీరు ఫర్దర్గా అడ్మిషన్ కంప్లీట్ చేసుకోండి. రైట్, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. లేదు అనుకుంటే డెఫినెట్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. నేను ఎందుకంటే ఐఎమ్ నథింగ్ అంటే మీకేంటంటే ఒక రెస్పాన్సిబుల్ ప్లేస్లో ఉన్నాను కానీ బట్ డిసిషన్ అనేది మీదే. మిమ్మల్ని నేను వచ్చి జాయిన్ అవ్వండి నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. ఓకే, బట్ ద థింగ్ ఈజ్ దట్ మీరు 1-4 సార్లు అది ఏ యూనివర్సిటీ తీసుకున్నా కానీ ఫస్ట్ టైం మీరు చెక్ చేసుకోండి ఆ యూనివర్సిటీ బాగుందా లేదా అనేది. మాటల్లో కాదు, మీరు రీసెర్చ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ, లేకపోతే మీ సమ్వేర్ మీ ఏరియాస్లోనే స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది నంద్యాల, ఓకే కర్నూలు, మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటే ఫస్ట్ నన్ను చూడొద్దండి. ఇంతే సార్ పలానా నంద్యాల అయినా జాయిన్ అవ్వచ్చు, పలానా కర్నూలు అయినా జాయిన్ అవ్వచ్చు అనేది పక్కన పెట్టండి. ఆ నంద్యాల కర్నూలులో సరౌండింగ్స్లో స్టూడెంట్స్ ఉన్నారా లేదా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. యూనివర్సిటీ బాగుంటుందా లేదని వాళ్ళతో మాట్లాడండి. ఓకే బాగుంటుందంటే ఒకసారి విజిటింగ్కి రండి. విజిటింగ్ వచ్చాక దెన్ అదంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు నమ్మకం మీకు కలిగినప్పుడు జాయిన్ అవ్వండి. దట్ ఈస్ ద థింగ్ మేడం. ఓపెన్ ఛాలెంజెస్ ఏమీ లేవు మేడం. ఓకే, తీసుకునేది 400 seats. మీరు రండి, విజిటింగ్కి రండి, మాట్లాడండి, ఫీజులు అన్నీ తెలుసుకోండి. ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే ఎందుకు లేరా బాబు వేరే యూనివర్సిటీకి వెళ్దామంటే హ్యాపీగా వెళ్ళండి మేడం. అండ్ ఇంకోటి, మన యూనివర్సిటీకి వచ్చినప్పుడు డెఫినెట్లీ మాది బాగుందా లేదా, ప్రీమియమా లేదా, మంచిదా కాదా అనేది మీరు మా యూనివర్సిటీతో పాటు ఒక 4-5 యూనివర్సిటీస్ చూడండి మేడం. అర్థమవుతుందా? మా యూనివర్సిటీ ఒకటే చూసి అబ్బా బాగుంది, పెద్ద పిల్లలు ఎట్లా ఉంటారంటే మేడం పెద్ద బిల్డింగ్లు చూసేసి బా ఇది సూపర్ అనుకుంటారు. పెద్ద బిల్డింగ్లు, మీకు ఇంజనీరింగ్ కావాల్సింది ఒక చిన్న బిల్డింగ్, ఒక క్లాస్ రూమ్ అంతే, ఒక ల్యాబ్, ప్రాక్టికల్ ల్యాబ్స్ అంతే. ఒక బిల్డింగ్లో ప్రాక్టికల్ ల్యాబ్స్ మా దగ్గర 27-28 బిల్డింగ్స్ ఉన్నాయి మేడం. ఒకటే దాంట్లో మీకు 100 acres ఆఫ్ క్యాంపస్లో
సో ఇవన్నీ అనవసరం, మీకు కావాల్సింది ఒక బిల్డింగ్. సో ఇదే చూసుకోండి. పేరెంట్స్ మెయిన్గా స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే స్విమ్మింగ్ పూల్ ఉందా లేదా, ఫుడ్ కోర్ట్ ఉందా లేదా, నెస్కెఫే ఉందా లేదా, సినిమా థియేటర్ ఉందా లేదా. మన కన్సల్టెంట్లు కూడా మార్కెట్లో ఎట్లా చేస్తారంటే మన యూనివర్సిటీ హైఫై క్యాంపస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో నేను ప్రమోట్ చేస్తున్నప్పుడు 100 చెప్పుకుంటాను. ఓకే, అట్లా మీరు నమ్మి రావద్దండి. 400 సీట్లలో ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇప్పుడు ఇంకేమైనా సీట్లు మిగిలాయా, మా వాళ్ళు ఏమైనా చదువుకోవాలి మీ యూనివర్సిటీలో అని అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, హౌ డు వి అప్రోచ్ దెమ్? 320 సంథింగ్ అయ్యాయి మేడం. ఓకే, వీఆర్ ఎండింగ్ ఫేస్ అనమాట. ఈ జూన్ కల్లా కంప్లీట్ అవుతాయి. సో మీకు లైక్ మా ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ మన ఆఫీస్లో కూడా హైదరాబాద్లో పంజాగుట్ట హెడ్ ఆఫీస్ ఉంది, గుంటూరులో ఉంది, ఖమ్మంలో ఉంది, కర్నూలు, అనంతపూర్. మీరు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. నేను ఏ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళు ఇంకా ఎలాబొరేటివ్గా చెప్తారు. అంతేగా. మేము డీప్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫ్యాకల్టీ కావాలంటే ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ కావాలంటే ప్లేస్మెంట్స్, ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు, అవన్నీ A to Z చెప్తారు మేడం. పేరెంట్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు ఓపికతో అంటున్నారు. ఓపిక అంటే కౌన్సిలర్స్ అంటే వాళ్ళ జాబే అది కదా మేడం. నేను ఓవరాల్గా చెప్పగలుగుతాను, కానీ డీప్గా సబ్జెక్ట్ అనాలిసిస్ కావాలి అంటే ఆ రెస్పెక్టివ్ కౌన్సిలర్స్ మాట్లాడతారు. డెఫినెట్లీ నేనైతే ఒకటే చెప్తాను మేడం, పేరెంట్స్ని స్టూడెంట్ని ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ మీ కెరియర్ని చేంజ్ చేసే థింగ్ అనమాట. ఈ 4 years కష్టపడ్డారు అనుకోండి, స్టూడెంట్కి చెప్తా ఉన్నాను, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. ఈ 4 years ఎంజాయ్ చేశారు అనుకోండి, లైఫ్ లాంగ్ కష్టపడతారు. కష్టపడాల్సిన అవసరమే లేదు, ఇంక ఎట్లుంటుంది అది లైఫ్, దాన్ని మనం ఊహించుకొని కూడా లేము, అది ఎట్లా పోతుందో కూడా తెలియదు. వెరీ వెల్ సెడ్ ఇంతియాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆనెస్ట్గా చెప్పారు. సో ఒకసారి ఒక చిన్న కంక్లూజన్ చెప్పుకుందాం జిస్ట్ ఆఫ్ ది టోటల్ ఇంటర్వ్యూ. సో బేసికల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ అడ్మిషన్ టైంలో ఇప్పటి వరకు మీరు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకొని ఉండొచ్చు, ప్రోగ్రామ్స్ రూపేణా చూసుండొచ్చు. మా కాలేజ్లో ఇది బాగుంటుంది, మా కాలేజ్లో అది బాగుంటుంది అని అడ్వర్టైజ్ చేస్తారు. బట్ ఎస్పెషల్లీ ఇంతియాజ్ గారు అంటే రిప్రజెంటేటివ్ బీయింగ్ ఫ్రమ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఆయన చెప్పేది ఒకటే, ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల తీసుకోండి, బట్ జస్ట్ నాట్ దట్ ఆ బిల్డింగ్స్ చూసో ఎవరు చెప్పారో అనో వినో గుడ్డిగా అయితే జరగదు. మీరు అక్కడికి వెళ్ళండి, రీసెర్చ్ చేయండి, ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నమ్మకం మీకు వస్తేనే కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఏది అబద్ధం కాదు, ఆయన చెప్పింది మీరు వినాల్సిన అవసరము లేదు. సో ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్ టు గెట్ అడ్మిటెడ్ ఎట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ, మీరే వెళ్ళి డైరెక్ట్గా కాలేజ్ని అడ్మినిస్టర్ చేసి అప్పుడు యూ కెన్ టేక్ అ కాల్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, చాలా యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు నిన్నటి ఇంటర్వ్యూలో ఇంకొక కాలేజ్ గురించి మాట్లాడాను, ఇవాళ ఇంకొక కాలేజ్ గురించి ప్రమోట్ చేస్తున్నాను. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్కి మమ్మల్ని చూస్తే కూడా అనిపించవచ్చు. సో ఒక చిన్న క్లారిటీ ఫ్రమ్ ఆర్ అండ్ ఇస్, బేసికల్గా ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క కాలేజ్ కరిక్యులం ఇది, ఒక్కొక్క కాలేజ్ ప్లస్ పాయింట్ ఇది, ఒక్కొక్క కాలేజ్ ఈ విషయంలో తోపు అని. వీఆర్ జస్ట్ ఫెసిలిటేటింగ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ టు ది ఆడియన్స్. సో ఇందాక మా ఇంతియాజ్ గారు చెప్పినట్లుగా ఫైనల్ డెసిషన్ మేకింగ్ మీదే. సో ఏది కరెక్టు ఏది కాదు చక్కగా మీరు రీసెర్చ్ చేసి ఓ మంచి ఉన్నతమైన ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీర్ అవ్వాలనుకున్నది మీ కిడ్ ఒక అంబిషన్ అయితే దాన్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.